రాష్ట్రంలో అన్నదాతను ముంచిన అకాల వర్షాలు, నేలరాలిన మామిడి, మార్కెట్లలో తడిసిన ధాన్యం. రేపు హైదరాబాద్కు అమిత్ షా, చేవెళ్లలో మీటింగ్. 1,00,000 మంది తగ్గకుండా రావాలన్న బండి సంజయ్. మెడికో ప్రీతి డెత్పై హత్య కోణంలో విచారించాలి. నిందితుడు సైఫ్పై హత్యా నేరం కేసు పెట్టాలన్న పేరెంట్స్. వనపర్తి జిల్లా జూరాల లెఫ్ట్ కెనాల్లో 4 గల్లంతో. జెన్కో ఏడీ డెడ్ బాడీ వెలికితీత, 3 కోసం గాలింపు. కరీంనగర్ చొప్పదండిలో వ్యక్తి ఆత్మహత్య, ఇంటెలిజెన్స్ సిఐ కారణమని సూసైడ్ నోట్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, ఈద్గాల దగ్గర ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో పలు జిల్లాల్లో రాత్రి ఈదురుగాలులు, వడగండ్లు బీభత్సం సృష్టించాయి. దీంతో మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. వేలాది ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్తో పాటు మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో మామిడితో పాటు వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే టైంలో నష్టపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఇళ్లపై కప్పులు కూలిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు నేలకొరిగాయి. తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లికుదురు, బయ్యారం, గార్ల మండలాలలో వర్షాలు కురిశాయి. గార్ల, బయ్యారం మండలాలలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడికాయలు నేలరాలాయి. నిన్న రాత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం, గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్కు వచ్చింది. మార్కెట్ ముందు ధాన్యం కుప్పలుగా పోశారు రైతులు. అయితే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు మంచిగానే ఉంది, కానీ ఈ వర్షం వల్ల అనుకోకుండా వర్షం వచ్చింది. వస్తాలకే దగ్గర నూకలేకపోయినాం. వర్షం భారీగా వచ్చి వరద కొట్టుకపోయింది. ఇంకేంది వచ్చి 20 రోజులు అవుతుంది. సగం ఎత్తున్నాం, ఇంకా సగం ఉన్నాయి. ఆన రావడం వల్ల మొత్తం నీళ్లు మొత్తం వచ్చి కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు మ్యాచర్ వచ్చిందాక ఎండ పోసుకోవాల్సిందే. ఈ కూలీల ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఆన రావడం వల్ల వడ్లు సనా కొట్టుకుపోవడం జరిగింది. ఒక్కొక్క రైతు మొత్తం ఇప్పుడు ఎండ పోసినాం కదా, ఆన అనుకోకుండా రావడం వల్ల మొత్తం మట్టిపాలైనాయి. మొత్తం మొలకొస్తాయి. ఇవి వచ్చినా కానీ గవర్నమెంట్ ఇది తీసుకోవాలి, మొలక వచ్చినా కానీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. మరి ఎట్లా చేస్తారు రైతులు మొత్తం ఆగమవుతున్నాం. ఈసారి చాలా వర్షం వల్ల నైట్ అనుకోకుండా వర్షం వచ్చింది. వర్షం రావడం వల్ల ఆడికి నైట్ వచ్చి మొత్తం కుప్పేసినా కానీ చేయలేకపోయినాం, అంత ఆగమైంది. మెదక్ జిల్లాలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన మామిడి నేలరాలడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 5 ఎకరాలు లీజుకు తీసుకొని క్రాప్ చేయడం జరుగుతుంది. రాత్రి వచ్చిన అకాల ఈదుగాలులతోటి ఉన్న క్రాప్ అంతా కింద పడిపోయింది. మాకు ఇప్పుడు కోతకు వచ్చిన కాయలన్నీ పడిపోవడం జరిగింది. మాకు వ్యవసాయ శాఖ అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుంటారని అనుకుంటున్నాము. సుమారు ఇది 3 నుంచి 4 లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చు పెట్టాము. ఇప్పుడు కాయలు ఏం లేకుండా అయిపోయినాయి, మొత్తం నష్టం అయిపోయింది. దయచేసి మాకు ఈ మామిడి రైతులకు గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుంటారని వేడుకుంటున్నాము. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. అకాల ఈ గాలుల వల్ల కాయలు ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు చేతికి వచ్చిన పంట నష్టం అయిపోయింది. దయచేసి మాకు సహాయం చేయాలని వేడుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న బస్తాలు వర్షపు నీటిలో తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. 3 ట్రాక్టర్లు కష్టపడిసి వండించినాం, ఖరాబ్ అయిపోయినాయి. నిన్న తీసుకొచ్చినాం, ఈరోజు తీసుకుంటామన్నాడు. ఎండబెట్టమన్నాడు, ఒట్టిగా ఎండబెట్టమన్నాడు. ఎండబెట్టినా కానీ వర్షం వచ్చి ఖరాబ్ అయిపోయినాయి. ఇవి ఎట్లా చేయాలి, పెట్టుబడి ఎట్లా చేయాలి, ఇట్లా మీనే వేసుకోవాలన్నా, మేమేం చేయాలి? కూళ్ళు ఒకరొకరికి 600-700 అయినాయి. ట్రాక్టర్ కిరాయిలు అయినాయి, పోయనికి అయినాయి. మస్తు ఖర్చు వచ్చింది. వచ్చినాము ఓన పడ్డది. ఇట్లా పోతే వర్షం పడి ఇట్లా పోతున్నాయి, కొట్టుకొని పోతున్నాయి. మేమేం చేయగలుగుతున్నాము ఇక వర్షం వచ్చి.
ఈ పరిస్థితి ఏం చేయాలి? నాగర్ కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి కళ్ళాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డ్లో రాసులుగా పోసిన మొక్కజొన్న, వరి ధాన్యం నీటి పాలయ్యాయి. బిజినేపల్లి మండలాలలో కళ్ళాల్లోని ధాన్యం తడిచిపోయింది. భారీ వర్షంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం గుత్పా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుతో బర్రె సాయన్న అనే రైతు మృతి చెందాడు. ఈదురుగాలులు వేయడంతో కల్లం దగ్గర ధాన్యం కుప్పలు తడవకుండా తాటిపత్రాలు కప్పుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతునికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో హమాలీల కొరతతో ధాన్యాన్ని లిఫ్ట్ చేసే పరిస్థితి లేదన్నారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర ఆలస్యం జరుగుతోందన్నారు రైతులు. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామంలో కోళ్ల ఫామ్ గోడ కూలి కోళ్లు మృతి చెందాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చొప్పదండి మండలంలోని కొలిమికుంట, కాట్నపల్లి తదితర ప్రాంతాల్లో రాళ్లవాన పడింది. వర్ష ప్రభావంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. రామడుగులో గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అటు కోరుట్ల ప్రాంతంలో గాలి దుమారం, ఉరుములు మెరుపులతో వర్షం పడింది. వాన ప్రభావంతో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. జగిత్యాల జిల్లాలో పిడుగుబడి గీతా కార్మికుడు మృతి చెందాడు. అడ్డు కొట్టకపోయినాయి, 70 కెంపన కొట్టకపోయినాయి. చెప్పదండి, ఇట్లా పొలం కోస్తూనే ఉంటాం. పొలం కోసుకుంటే అటు కోస్తానో రాళ్ళమన కొట్టింది. ఇక మొత్తం వరదకు కొట్టుకుపోయి గటర్లో పెట్టింది. మరి మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు కానీ తెలియదు. మేము అట్లా ఇట్లా అనుకోలేదు, ఇట్లా కొట్టుకోపోతుంది వాన వస్తుందని అనుకోలేదు. మొత్తం రాళ్ళవన పడ్డది, మొత్తం కొట్టుకుపోయింది. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్లో టెన్షన్ మొదలైందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ భయంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కేంద్ర అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలకు మరింత దక్కాలంటే తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలన్నారు విశ్వేశ్వరరెడ్డి. అటు చేవెళ్ల విజయ సంకల్ప సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్గా హాజరు కానుండడంతో బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తొలి బహిరంగ సభ కావడంతో జన సమీకరణపై నేతలు మరింత ఫోకస్ పెట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో పాటు సీనియర్ నేతలు చేవెళ్లలో సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ, విజయ సంకల్ప సభ విజయవంతం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. శ్రీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇతర ప్రముఖ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఒక స్పందన ఉంది. ఒకటే స్పష్టమవుతున్నది, భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతుంటే అంతగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు దగ్గరికి వస్తున్నాయి. రెండు ఐక్యం కాబోతున్నాయి. రెండు ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. కాబట్టే వీటికి ఒక ప్రత్యామ్నాయ శక్తి వాళ్ళ భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది, విస్తరిస్తున్నది. బీజేపీని గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ లోక్సభ, ఈ విజయ సంకల్ప సభ యొక్క విజయవంతం ద్వారా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంకా వేగంగా ముందుకు పోయే యొక్క వాతావరణం ఏర్పడుతున్నది. ఇది డెఫినెట్ గా ఉత్సాహంగా అవుతుంది. ఎక్కడెక్కడైతే ఇంకా కొంత స్తబ్దతగా ఉందో డెఫినెట్ గా ఈ మీటింగ్ తోని మొత్తం అంతా కూడా 7 నియోజకవర్గాలలో టోటల్ గా హుషారయ్యే అవకాశాలు ఉన్నాయి. బై ద బై బాగా విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ టీఆర్ఎస్ కేసీఆర్ గారి
ఆయన పరిపాలనలో పూర్తిగా అవినీతిమయమైన పరిపాలన మీద జనం విసిగిపోయింది కాబట్టి నీతివంతమైన పరిపాలన కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇయ్యగలదు అనే విశ్వాసంతో ఈరోజు జనమంతా కూడా రేపటి మీటింగ్ కూడా రాబోతున్నారు. క్యాడర్ ఉన్న పార్టీ కేవలము బీజేపీ మాత్రమే. వేరే దగ్గర ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, లీడర్స్ అభిమానులు ఉంటారు, కానీ పార్టీ కార్యకర్తలు ఉండరు. ఇక్కడ ఎట్లయితే నిర్మాణమైందో బూత్ వరకు ఇప్పుడు ప్రతి బూత్లా మా బూత్ అధ్యక్షుడు అంటే పుస్తకం తీస్తే ఆయన అడ్రస్, ఫోన్ నంబర్ దొరుకుతుంది. బూత్ కమిటీ అంటే దొరుకుతుంది. అట్లా ఇక్కడ కూడా నిర్మాణం కాలేదు. క్యాడర్ బేస్ పార్టీ అంటే కేవలం బీజేపీయే ఇప్పుడు తెలంగాణ. అందుకే లీడర్లు మా దగ్గర లేకున్నా కూడా క్యాడర్లు ఉన్నారు అండ్ ప్రజలు మాతో ఉన్నారు. అయితే ఈ మీటింగ్కు కేవలం క్యాడర్లు వస్తే మాత్రమే 40,000 మంది వస్తారు. పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కేవలం మోడీ గారి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే తన గురించి చూసిండ్రు, దేశం కొరకే పనిచేస్తుండ్రు. ఎంతోమంది మహిళలు, పెద్ద మనుషులు మోడీ గారిని వాళ్ళ ఆలోచన ఇంటందుకు, అమిత్ షా గారి ఆలోచన ఇంటందుకు వస్తారు. వాళ్ళు చాలా మంది పట్నం నుంచి, ఇక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఊరు నుంచి మహిళలు వస్తున్నారు ఎంతోమంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా పనిచేస్తుంది. చేవెళ్లలో విజయ సంకల్ప సభ సంచలనం కావాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. తెలంగాణలో కమలం గెలుపు ఖాయమనే సంకేతాలు ఇవ్వాలన్నారు. రేపు రాష్ట్రంలో అమిత్ షా టూర్పై బీజేపీ జిల్లా అధ్యక్షులు, స్టేట్ లీడర్లతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షా సభకు 1,00,000 మందికి తగ్గకుండా జన సమీకరణ జరగాలన్నారు. పార్లమెంటు పరిధిలో జరగబోయే తొలి సభను సక్సెస్తో జాతీయ నాయకత్వానికి మరింత భరోసా ఇవ్వాలని చెప్పారు. అటు బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుండటంతోనే సీఎం కేసీఆర్ రానున్న కాలంలో కార్యకర్తలను మరింత ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందని తెలిపారు. నేతలకు పార్టీ అండగా ఉంటుందని భయపడాల్సిన పని లేదన్నారు బండి సంజయ్. సిద్దిపేట, గజ్వేల్ 2 నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లు కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముస్లింల రిజర్వేషన్లను 12% పెంచాలని డిమాండ్ చేశారు. దళితులకు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలన్నారు. ఈ నెల 28న నల్లగొండలో జరగనున్న నిరుద్యోగ దీక్ష డీటెయిల్స్ తనకు తెలియదన్నారు కోమటిరెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తారని చెప్పారు. జూన్ మొదటి వారంలో బట్టి విక్రమార్క యాత్ర సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీ సభ ఏర్పాటు చేస్తామన్నారు కోమటిరెడ్డి. నల్గొండలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు వెంకటరెడ్డి. ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. 40 రోజుల పాటు దీక్ష చేసి ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో, అలాగే నల్గొండ జిల్లాలోని తెలంగాణ ముస్లిం సోదరి మనందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా కూడా ఈరోజు 12% రిజర్వేషన్ పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ చిత్తశుద్ధి మీద మీ మీద మీకు నమ్మకం ఉంటే 9 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు రిజర్వేషన్ మీ 12% ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కనీసం 8% పెంచాలి. మీ 4 పెంచినప్పుడు ఆయన 8 పెంచేది ఉన్నాయి. నల్గొండకి వెంకరెడ్డి పోటీ చేస్తా లేదు, మీకు ఎందుకు అనుమానం? మన 6 నెలల కిందనే మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నల్గొండకి వెళ్ళి పోటీ చేసేది ఖాయం. పోటీ చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, మీరు 50,000కు హుజూర్నగర్ కోదాడు ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అంటుండు. నేను మా వాళ్ళకి చెప్తున్నా, 50,000 కాదు, మీరు మన హుజూర్నగర్కే కాదు తెలంగాణలో వచ్చి మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా 20 ఏళ్ళు ఏ విధంగా న్యాయంగా, నిజాయితీగా ఎవరి జోలికి పోకుండా సాయం చేసినో, ఏ పేదవాడు ఇంట్లో సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా, చదువుకోవాలన్నా సొంతంగా డబ్బులు పెట్టి చదివించాను, అభివృద్ధి చేశాను, కాలేజీలు కట్టించాను. మీ ఈద్గా లాంటి గ్రౌండ్స్, దేవాలయాలు, క్రిస్టియన్స్ అందరినీ సమానంగా చూశాం. ప్రజల ఆశీర్వాదిస్తారని నమ్మకం ఉంది. ఆ కార్యకర్తలు, నాయకులు, ముస్లింలు, దళితులు, బలహీన వర్గాలు అందరి అండగా ఉండి 20 ఏళ్ళు నిస్వార్థంగా ఇవాళ చూస్తున్న నాయకులు నాకు తేడా చూడండి. ఎక్కడ ఏ ఆపద ఉన్నా నేనే వస్తా అంటే అది ప్రజల మీద ఉండే ప్రేమ. అయినా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ రోజు వచ్చేది రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి. దేశంలో బీజేపీ హటావ్ అనే నినాదంతో గడప గడపకు ప్రచారం చేస్తామన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను కుట్రపూరితంగానే మోడీ సర్కారు జైల్లో వేస్తుందని ఆరోపించారు. కార్పొరేటు కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉందని మండిపడ్డారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కమ్యూనిస్టుల పోరాటాల వల్లనే వచ్చింది, కానీ కేసీఆర్ వల్ల రాలేదన్నారు చాడ వెంకటరెడ్డి. అణచివేతలు లేదా మరి గత కాలపు మళ్ళ పరిస్థితులు
అనాగరికమైనటువంటి మరి దుర్మార్గాలు ఉంటే బాగుండదని చెప్పి దానికి మేము బీజేపీని ఓడించడానికే మునుగోడులో కేసీఆర్ మమ్మల్ని పిలిచి అడిగాడు. సిపిఐ నేనే అప్పుడు సెక్రటరీ గారు, అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ మాట్లాడినాం. బీజేపీ వ్యతిరేకంగా ఉంటాను, గట్టిగా ఉంటాను. సరే ఇప్పుడు గట్టిగా పనిచేస్తున్నాను అనుకోండి, బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలా వరదకాలం వచ్చిందంటే ఎవరు చేయవచ్చి వచ్చింది? సిపిఐ పోరాటాల వల్ల వచ్చింది. శ్రీరామసాగర్ వరదకాలం ఇలా మిడిమానేరు మీరు అందరూ అనుకుంటున్నారు, మిడిమానేరు కేసీఆర్ చేసింది కాదు, సిపిఐ పోరాటాల వల్ల వరదకాలంలో బాగా అది మిడిమానేరు. ఈ కాళేశ్వరానికి దీనికి దానికి కాదు. కాబట్టి మిడిమానేరు వచ్చింది అంటే వరదకాలం వల్ల, వరదకాలంలో భాగం అది. అయిన తర్వాత నీ కాళేశ్వరం పెట్టింది కదా. మిడిమానేరు ముంపు ఇవన్నీ ఫ్యాక్ట్ ఫైండ్స్ కదా. అందుకని అది పూర్తిగా సిపిఐ పోరాటాల వల్లనే. అంటే వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తే తప్పలేదు, వాళ్ళు చేస్తే ధర్మం. మరి ప్రతిపక్షాలు చేయకుండా వీళ్లకు అధర్మాన్ని మూటగట్టి కేసులో ఇడికించి భయభ్రాంతం గురి చేసి ప్రతిపక్షాలను నోలు నొక్కేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ చార్మినార్ భాగ్యలక్ష్మి దగ్గర ప్రమాణం చేసేందుకు వచ్చారు. ప్రస్తుతం రేవంత్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గానికి సేవ చేసి అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి టికెట్ కేటాయించడం జరిగింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇవ్వడమే నికార్సైన వాళ్ళ నిజాయితీని పెట్టుబడిగా పెట్టి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రజల కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపించింది. రెండు రాజకీయ పార్టీలు మునుగోడు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాపులలో నెలకు 60 కోట్ల రూపాయల మద్యం అమ్మకం జరిగితే ఎన్నికల సందర్భంగా 20 రోజులలోనే 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలలో అమ్మకాలు జరిగినాయి. ఆనాడు మా అభ్యర్థిని పాల్వాయి శ్రవంత్ ఒక సవాలు విసిరింది. చుక్క మందు పోయకుండా, ₹1 పంచకుండా ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా తీర్పు కోరుదాం. దీనికి సంబంధించి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి మన ముగ్గురం అభ్యర్థుల ప్రమాణం చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవాలు విసిరింది. ఆనాడు ఈటెల రాజేందర్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. కానీ మేము విసిరిన సవాల్కు కట్టుబడి చుక్క మందు పోయకుండా ఎన్నికలలో మా అభ్యర్థి ప్రజల్ని ఓట్లు అడగడం జరిగింది. ప్రజలు ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలను, అటు టీఆర్ఎస్ బీజేపీ ప్రలోభాలను తట్టుకొని, ఒత్తిడిని తట్టుకొని అన్ని రకాలుగా గ్రామాలలో ఇబ్బంది పెడుతున్న 25,000 మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి నిజాయితీకి మునుగోడులో స్థానం ఉంది. 25,000 మంది మీ పాల్వాయి శ్రవంతి పక్కన నిలబడ్డము, నిజాయితీకి మేము మారిపోయారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఆ ఎన్నికలలో అతిగా ఊహించుకున్నారో లేకపోతే మిత్రుల ఉసిగొల్పడం వల్లనో ఉప ఎన్నికలలో నెగ్గుతా అన్న ఆలోచనతోని బీజేపీ ఎన్నికలకు బరి దిగిందో నాకు తెలియదు, వాళ్ళే చెప్పాలి. ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత బీజేపీలో జరిగిన కుమ్ములాటలు, ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ కూడా మనం చూసినాం. అయినా ఈరోజు నేను ఆ అంశాల జోలికి వెళ్ళదలుచుకోలే. కానీ ఈటెల రాజేందర్ గారు గత 2-3 రోజుల నుంచి వారి వ్యవహార శైలి నేను గమనిస్తున్నాను నిశ్చితంగా. పదే మునుగోడు ఉప ఎన్నికలలో పాల్వాయి శ్రవంతికి, కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయపడ్డారు, కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది అని ఆరోపణ చేసిండు. ఆ ఆరోపణ తాటి ఇంకో మాట అన్నాడు, ఇది ఆరోపణ కానీ దీనికి ఆధారాలు లేవు, నేను నిరూపించలేను. ఎప్పుడైతే ఒక మనిషి ఆధారాలు లేనప్పుడు, తన మీద విశ్వాసం నమ్మకం లేనప్పుడు మనం దేవుడి మీద ఆధారపడతాము.
భారతీయ జనతా పార్టీ అమిత్ షా నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఆధారపడి ఇక్కడి నుంచే తమ ఆలోచనను రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎన్నో సందర్భాలలో ఈ ఆలయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక ఆధారాలు చూపించలేనన్న ఈటెల రాజేందర్కి నేను ఒక సవాల్ విసిరిన. రేవంత్ రెడ్డి అనేవాడు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతి కోసం మునుగోడు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్తోని కేసీఆర్తోని ఒకవేళ సహాయం పొందుంటే మేము మా కుటుంబాలు సర్వనాశనమైనా పర్వాలేదు, ఈ భాగ్యలక్ష్మి గుడి గర్భగుడిలో నిలబడి అమ్మవారి మీద ఒట్టేసి చంద్రశేఖరరావుతో ఎలాంటి లాలూచి లేదు, రాజీ నా రక్తంలోనే లేదు, చివరి రక్తపు బొట్టు వరకు ఆఖరి శ్వాస వరకు నిటారుగా నిలబడి కేసీఆర్తో కొట్లాడతాం, రాజీ నా రక్తంలో లేదు, భయం నా ఒంట్లో లేదు, నేను నిజమే చెప్తున్నా. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి మీద గర్భగుడిలో నిలబడి ఒట్టేసి నేను చెప్తున్నది నిజం. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నేను మొత్తం, ఎందుకంటే నేను నమ్ముతాను, నేను హిందువును, నేను దేవుణ్ణి నమ్ముతాను, నేను అమ్మవారిని నమ్ముతాను. అమ్మవారి మీద ఉన్న కండువ ఈరోజు గుళ్ళో పూజారి నా మీద వేసిండు. అమ్మవారి కండువ కప్పుకొని నేను ఒట్టే చెప్తున్నా, టీఆర్ఎస్తో కానీ కేసీఆర్తో కానీ మునుగోడు ఉప ఎన్నికలలో ఒక్క రూపాయి ముట్టుకున్నట్టుంటే మేము సర్వనాశనం అయిపోవాలి. ఒకవేళ నువ్వు చేసిన ఆరోపణ అబద్ధమైతే నీకు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచన చేసుకో రాజేందర్. ఇవాళ నేను ఈ అమ్మవారి సాక్షిగా రాజకీయ ప్రత్యారోపణలు నేను చేయదలుచుకోలే, కానీ ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 9 సంవత్సరాలు నిటారుగా నిలబడి చంద్రశేఖరరావు గారి నియంతృత్వ పోకడలు, అవినీతికి, అక్రమాలకు, దుర్మార్గాలకు, ప్రభుత్వ సంస్థల్ని వ్యవస్థల్ని అన్యాయంగా పేదల మీద సామాన్యుల మీద బలప్రయోగం చేస్తుంటే అది మల్లన్న సాగర్ ముంపు బాధితులు కావచ్చు, మిడ్ మానేరు బాధితులు కావచ్చు, నేరెళ్ల దళిత గిరిజనులు, అక్కడ ఉండే బలహీన వర్గాలు ఇసుక దోపిడీని అడ్డుకుంటే జరిగిన దాడుల మీద కావచ్చు, ఖమ్మంలో గిరిజనులు గిట్టుబాటు ధర అడిగితే బేడీలు వేసిన వాళ్ళు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ముంపు బాధితులు కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, హైదరాబాదు చుట్టుముట్టూత వేలాది ఎకరాలు కొల్లగొడుతుంటే కోకపేట నుంచి కానంమెట్ వరకు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంటే, ఇదే కాదు గజ్వేల్ ఫామ్ హౌస్లో ప్రజలందరినీ ఉరేసుకున్నట్టే అని చెప్పి తను 150 ఎకరాల వరి పండిస్తే, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో విలాసవంతమైన జీవితం అలవాటు పడ్డ కేటీఆర్ జన్వాడలో 25 ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఈ అవినీతి అక్రమాలను బయటపెట్టి కేటీఆర్ కేసీఆర్ యొక్క దోపిడీని నిలదీసినందుకు చెర్లపల్లి చెంచల్గూడలో రోజుల కొద్ది జైల్లో మగ్గి జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ను బయటపెట్టినందుకు నా మీద కక్ష కట్టి 41A CRPC నోటీస్ కూడా ఇవ్వకుండా పార్లమెంటు జరుగుతున్నప్పుడు నన్ను అరెస్టు చేసి చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్, అంటే ISI తీవ్రవాదులు కరడుగట్టిన నేరగాళ్లను నిర్బంధించే డిటెన్షన్ సెల్లో పెట్టి నా మనోధైర్యాన్ని దెబ్బతీసి నన్ను లొంగ తీసుకోవాలని కేసీఆర్ చూస్తే, జైల్లో ఉన్నన్ని రోజులు రాత్రిపూట పడుకునేటప్పుడు ట్యూబ్ లైట్ కూడా బంద్ చేయకుండా అందులో లైట్లు వేసి పెడితే ఆ ట్యూబ్ లైట్లకు పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు, రాక్షస బల్లు లాంటి ఇంతలావు బల్లులు వచ్చి డిటెన్షన్ సెల్లో నిద్రపోకుండా 16 రోజులు ఏ ఒక్క రాజు కూడా ఒక్క క్షణం నిద్రపోకుండా చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో కేసీఆర్ నన్ను నిర్బంధిస్తే కూడా ఎదుర్కొని నిటారుగా నిలబడ్డ రాజేంద్ర. నీలాక కాదు, నేను నోటీస్ ఇయ్యంగానే
ఎవడి దగ్గరనో పోయి లొంగిపోయి పారిపోయి పోరాటం ఆపేసినోని కాదు రాజేంద్ర. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈనాడు కూడా హైదరాబాదు నగరాన్ని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు నగరాన్ని అపార్ట్మెంట్ల పేర్ల మీద ఇవాళ కొల్లగొడుతుంటే, దోసుకుంటుంటే, విధ్వంసం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ అవినీతి మీద నిటారుగా నిలబడి కొట్లాడుతున్న ఈటెల రాజేంద్ర ఎవడిలాక పారిపోయినోనో వీళ్ళలాక వాళ్ళలాక లొంగిపోయినోడో కాదు రేవంత్ రెడ్డి. అట్లాంటి నా మీద, నా పార్టీ మీద నిజాయితీగా మారిపోయారైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం మీద 25 కోట్ల కేసీఆర్కి అమ్ముడు పోయినని ఆరోపణ చేస్తావా? ఇదేనా నీ నీతి, నీ జాతి? ఇదేనా కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం? పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే పార్టీ మండల అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జూలపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాంతయ్య మండల అధ్యక్షుడు ఉండగా గౌరవ అధ్యక్షుడని ఒకరిని నియమించి తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దళితుడని తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపించాడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే వర్గాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో నడుస్తూ ఉన్నది. ఒక సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కే ప్రయత్నంలో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. నాకు బాధ వేసి నేను చెప్తా ఉన్నా, ఇవాళ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రోగ్రాం నడవాలి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ అంటే అభిమానం. పార్టీకి పనిచేస్తాం. ఎవరున్నా పార్టీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే నిర్ణయించి ఇటు వదులుతారో ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తాం. కానీ ఈ రకంగా అవమానించడం ఇది కరెక్ట్ కాదు. నేను ఒక దళిత పీఠనని వాళ్ళ సామాజిక వర్గాన్ని పెంపొందించుకొని నన్ను అనగదొక్కే విషయంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బస్వాపూర్ పడంపల్లి గ్రామాల్లో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు. ఏటా అక్షయ తృతీయ రోజు బసవేశ్వర జయంతి వేడుకలు జరుపుకుంటారు. వేడుకలు చూసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముస్లింలు. ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో పిల్లలు, యువకులు, పెద్దలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రార్థనల తర్వాత ఆలింగనం చేసుకుని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా సూఫీ మసీద్లో ఈద్గా దగ్గర నిర్వహించిన రంజాన్ వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అన్ని వర్గాల్లో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అందరూ అన్నదమ్ములా కలిసి పండుగ జరుపుకుంటున్నామన్నారు హరీష్ రావు. ఈ పండగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుతురును, కొత్త ఆనందాన్ని తీసుకురావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో గత 9 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఈరోజు ఈ రాష్ట్రం చక్కగా అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది. సూర్యాపేట జిల్లాలో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గా దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు నేతలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఈద్గా మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు చదువుకోవడానికి 150 మైనారిటీ గురుకులాలను ప్రారంభించామన్నారు. ఇలా బయటలేదు, నేను పట్టుదలతో తొర్రూరు మైనారిటీ ముస్లిం స్కూల్ తీసుకొచ్చిన. ఒక్కొక్క అబ్బాయికి 1,30,000 ఖర్చు పెడుతున్నాం. మీ పిల్లలను చదివించే బాధ్యత నాది. నాకు ఉపయోగపడి ఎంతవరకు చదువుతానంటే అంతవరకు నేను ఫ్రీగా ఉపయోగించాను. రంజాన్ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అన్ని మసీదుల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బోయపల్లి గేట్ ఈద్గా దగ్గర నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు గంగా జమున తహజీబ్ అని చెప్పి హిందూ ముస్లింల యొక్క కలయిక
వాళ్ళ యొక్క ఒరవడి గొప్పగా కీర్తించినటువంటి నాటిది. ఏ అర్ధరాత్రి ఏ అపరాత్రి కర్ఫ్యూ వస్తుందో తెలియదు, 144 సెక్షన్ వస్తుందో తెలియదు, వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంగతి. కానీ ఈరోజు 9 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి మత కలహాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహజీవనంగా అన్ని పండుగలు జరుపుకోవడం అనేది మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని చెప్పడానికి ఇది. జగిత్యాల జిల్లాలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గాలు, మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రార్థనల తర్వాత ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్. సిద్దిపేట జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కుకునూర్పల్లి మండలంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో పిల్లలు, యువకులు, పెద్దలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రార్థనల తరువాత ఆలింగనం చేసుకుని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలను కొనసాగించిన ముస్లింలు జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర ఖురాన్ పఠనంపై జామా మసీద్ ఇమాములు ముస్లింలకు మార్గదర్శనం చేశారు. ఈద్గా మైదానానికి ముస్లింలు భారీగా తరలిరావడంతో స్థలం సరిపోక పాత జాతీయ రహదారిపై కూడా ప్రార్థనలు జరపడంతో దాదాపు 2 గంటల పాటు వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్లించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చందపల్లి ఈద్గా దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈద్గా దగ్గర ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నాగర్ కర్నూల్ జిల్లాలో రంజాన్ వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నాగర్ కర్నూల్, బిజినపల్లి, తిమ్మాజీపేట, తెలకపల్లి, తాడూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో ర్యాలీలుగా ఈద్గాలకు చేరుకొని ప్రార్థనలు చేశారు ముస్లింలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఈద్గాతో పాటు అన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం సోదరులు. సామూహిక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. కొత్తగూడెం ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని కామిశెట్టి కళ్యాణ మండపంలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే రాములు నాయక్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 న్యూస్.